హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్. ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఈ 1 మంత్ అమ్మ చాలా ఫుల్ బిజీగా ఉంటారండి. మార్నింగ్ 6 గంటలకే వెళ్ళిపోవాలన్నమాట వర్క్కి. సో అందుకని చెప్పేసి నాన్న పనికి వెళ్ళాలని చెప్పి అన్నం వండారు, బట్టలు ఉతికేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను అంట్లు కసులు అవన్నీ చేస్తున్నాను అనమాట. ఈ 1 మంత్ సర్వే ఒకటి జరుగుతుందండి. ఇంకా అమ్మ అందుకని చెప్పేసి ఉదయాన్నే 6 కల్లా వెళ్ళిపోయి ఇంకా 10 ఆ టైం అయిద్దండి తిరిగి అమ్మ ఇంటికి వచ్చేసరికి. ఈ 1 మంత్ నేనే చేస్తాను అనమాట. ఇంకా మార్నింగు ఇంకా అందుకని చెప్పేసి అది కాక వర్షం పడుతుంది కాబట్టి నాన్న పనికి పక్క ఊరు వెళ్ళాలి కదండి. ఇంకా మార్నింగ్ వెళ్తే సాయంత్రం ఎప్పుడో కదా వచ్చేది. అమ్మకి నార్మల్గానే పని ఎక్కువగా ఉండిద్ది. ఇంకా స్పెషల్గా ఇలాంటి సర్వేలు ఇలా ఉన్నాయంటే ఇంకా ఫుల్ వర్క్ అనమాట. మా అమ్మకి అసలు హాలిడేస్ ఉండవండి. ఎక్కడికైనా వెళ్ళాలన్నా పర్మిషన్ అడిగి వెళ్ళాల్సిందే, హాలిడేస్ ఏముండవు. ఇంకా సండే ఆ రోజు కూడా కాకపోతే వర్క్ ఏమి ఉండదని చెప్పేసి వెళ్ళరు. ఎవరైనా వస్తున్నారు అంటే ఆ రోజు కూడా వర్క్ ఉన్నట్టే. ఇంకా టైం స్పెండ్ చేయడానికి దేనికి అంత ఉండదన్నమాట. ఎప్పుడు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అమ్మకి. చేసే పని చాలా ఎక్కువైపోయిందండి. ఇంతకుముందు కనీసం ఎక్కడికన్నా వెళ్ళడానికైనా కొంచెం టైం దొరికేది. ఈ మధ్య అసలు టైం దొరకట్లేదండి ఆమెకి. ఇంకా అందుకే మేము బయటికి ఎక్కడికి వెళ్ళమండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు అసలు. ఇంతకుముందు అయితే శనివారం కానీ ఆ టైంలో కుదిరినప్పుడు టెంపుల్కి అలా వెళ్ళే వాళ్ళమి. ఇప్పుడు చాలా రోజులు అవుతుంది టెంపుల్కి కూడా వెళ్ళట్లేదు అమ్మకి టైం లేక. స్కూల్ పిల్లల కన్నా కొంచెం వర్క్ తక్కువగా ఉంటుందేమో కానీ మా అమ్మకి మటుకు ఎప్పుడు వర్క్ ఉంటూనే ఉంటుంది. ఊర్లోకి వెళ్ళి సర్వే చేసుకొని రావాలి. అది మా ఊర్లో కూడా కాదండి, పక్క ఊరికి వెళ్ళాలన్నమాట. బండి ఉంటే బండి మీద వెళ్తారు, లేకపోతే నడిచి వస్తారనమాట. ఎంత ఎండ అయినా కానీ ఇంకా అలాగే వెళ్ళేసి రావడము, వర్షం పడినా కానీ వెళ్ళాలన్నమాట. చాలా కష్టపడుతున్నారు మా మదరు. మా నాన్నకు కూడా ఇప్పుడు బాగలేదు కాబట్టి అంతగా పనికి వెళ్ళట్లేదులేండి. ఇంతకుముందు వెళ్ళేవారు, ఇప్పుడు బాగలేని కారణంగా సరిగ్గా వెళ్ళట్లేదు. బాగున్న రోజు వెళ్తారు, బాగలేని రోజు ఇంకా ఇంట్లోనే ఉంటారనమాట. అందుకే ఇంకా నేను కూడా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. అమ్మకి ఇంట్లో ఇలా హెల్ప్ చేస్తూ ఉంటే అమ్మకు కూడా కొంచెం పని తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇంట్లో అమ్మకి పని చేస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా నేను బెండకాయ కూర చేస్తున్నానండి ఈరోజు. నిన్న సాయంత్రం తీసుకొచ్చారండి కూరగాయలు. ఇంట్లో ఏం లేవు అని అంటే పక్క ఊరికి వెళ్ళి తీసుకొచ్చారనమాట. మధ్య బండి కూడా ఏం రావట్లేదండి, కూరగాయల బండి. ఒకవేళ వచ్చిన ఊర్లో అటు సైడే వెళ్తుంది, అక్కడికే వస్తాయి కానీ ఇటు మా ఇళ్ళకి వెళ్ళి అటు రావండి బండి. వర్షం పడితే ఇంకంతే, ఇంకా మట్టిగా ఉంటుంది, బండి జారిద్దని చెప్పేసి రాదండి బండి. ఇటు మాది చేలు అవన్నీ ఉంటాయి చివరి కాబట్టి అంతగా ఏమీ రావండి బండ్లు. ఇంకా అమ్మ అన్నం వండేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా కూర చేయమని చెప్పారు. అందుకని చెప్పేసి నేను ఇంకా కూర చేస్తున్నాను అనమాట. ఈరోజు వర్షం పడిందండి, ఇంకా నాన్నకి పని లేదు, అందుకని చెప్పేసి అన్నమే వండారు, టిఫిన్ ఏం చేయలేదు. అమ్మ ఇంకా అన్నం వండేసి వెళ్ళారండి. బట్టలు అన్నము 2 చేసేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా మజ్జిగ చేస్తున్నాను.
ఇది పెరుగు మీద అండి మేగడి. ఇలా తీసేసుకొని స్టోర్ చేసేసుకుంటాము. వన్ వీక్ ఒకసారి తీసుకుంటామండి మేము నెయ్యి. ఇంకా నాన్నకి అన్నం పెట్టేశానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.